అదేమిటంటే ప్రభువు శిలువ మీద నుండి ఒక మాట అన్నారు. 7 మాటలు మనకు తెలుసు. అందులో ఒక ప్రధానమైనటువంటి మాట ఈ విధంగా అంటారు. ఆయన అన్నారు, నాకు దాహమగుచున్నది అని అంటారు. ఇది యోహాను తన సువిశేషంలో తాను అక్షరబద్ధం చేశారు, రాశారు. నాకు దాహమగుచున్నది. ఈ మాట ఎందుకన్నారు? భౌతికంగా శ్రమ అనుభవించినటువంటి వ్యక్తి బహుశా అని ఉండవచ్చు. కానీ తనకు తానే స్వతహాగా ఈ గొప్ప వేదనను అనుభవించాలి, నా భక్తుల కోసం, నేను రక్షింపబోయేటువంటి ప్రజల కోసం ఈ వేదన అనుభవిస్తాను అంటూ స్వతహాగా తన మీదే వేసుకున్నాను. అలాంటి గొప్ప వ్యక్తి ఆ మాట ఎందుకన్నారు? ఆ మాట ఎందుకన్నారు అని అంటే బైబిల్ పండితులు భావిస్తారు, యోహాను ఏది రాసిన 2 అర్థాలతో వ్రాస్తారు. ఒకటి అక్షరములతో అర్థమయ్యేటట్టు రాస్తారు. రెండవది అక్షరముల వెనుక మరో పరమార్థం ఉంటుంది. అక్షరములతో రాసినటువంటి చదివితే మనకు మామూలుగా అర్థమవుతుంది, నాకు లాభం అవుతుంది అంటే ఏదో నీళ్లు ఇస్తారు. అలాగే ఆయన కూడా విశ్వోపకోలను తగిలించి ఆయన ఒక వినగర్ లాంటి ఒక పానీయంను అందజేశారు. ఈ పానీయం దేనికి అందిస్తారు? మామూలుగా శిలువ మీద ఉన్న నేరస్తులకు సహాయం చేయకూడదు. శిలువ శిక్షాస్మృతి ప్రకారం సహాయం చేయకూడదు. అయితే ఈ పానీయం ఎందుకు ఇస్తారు అంటే అది ద్రాక్ష రసము ఎక్కువ కాలం నిలవ ఉంచినటువంటిది. అది తాగితే శరీర బాధను మర్చిపోయి ఏటో వేయడం మానుకుంటారు, అందుకని ఇస్తారు. కానీ ప్రభు దాన్ని స్వీకరించలేదు, మనం గమనించాలి. అంటే దాని అర్థం లేదు. దాని అర్థం ఏమిటంటే యోహాను ప్రకారం అక్షరముల వెనుక ఉన్నటువంటి మార్పు నాకు దాహమవుతున్నది అని చెప్పి, ఆ దాహము ఇలాగా భౌతికంగా తీర్చలేనటువంటిది, కేవలం ఆధ్యాత్మికతతో మాత్రమే తీర్చగలదు. ఆధ్యాత్మిక జీవితం పాపం నుండి దూరం అయిపోతూ ఆయన బోధనలను అనుసరిస్తూ ఆయన చెప్పిన మాటలు వింటూ దేవుడంటే ఏమిటి, ఆయన ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడు, ఎంతవరకు ప్రేమించాడు అంటే తన కుమారుని త్యాగం చేసి శిలువ మీద మరణించేంత వరకు. మరణము సహజమైనది కాదు, సామాన్యమైనది కాదు, మహావేదనాభరితమైనటువంటి మరణం, మనం ఊహించలేనటువంటి శ్రమలు, ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాం. మన శిలువ మార్గంలో ఎంత వేదన ఆయన అనుభవించారో ధ్యానిస్తున్నాం. మనం మొదలు చెప్పుకున్నట్టుగా అది ఎంతగా ధ్యానిస్తే అంతగా ఆయన మన కోసం పడినటువంటి వేదనను మనం స్మరణ చేసుకుంటూ అంత గొప్పగా స్పందిస్తాము. ఇదే అందులోని భావం. అందువల్ల నాకు దాహం అవుతున్నది అంటే మనము ఎప్పుడెప్పుడైతే ఆయన మాటలు వినకుండా ఎడదారిలో పెడతాము, ఎప్పుడెప్పుడైతే ఆధ్యాత్మిక చిత్తలు లేకుండా జీవిస్తామో, ఎప్పుడెప్పుడైతే మంచి క్రైస్తవ జీవితం జీవించకుండా ఇహలోక సంబంధమైన జీవితం, ఇహలోకం అంటే లోకంలో చాలా పాపం ఉన్నటువంటిది అయితేనేమి, ఇతర విషయములలో మనం ఎడదారి పట్టించేటువంటిది అయితేనేమి, చీకటి పనులు అయితేనేమి, విద్యులుగా ఉంటూ మనుషులను బాధించేటువంటిది, మనుషులకు మనశ్శాంతి చేసేటువంటిది, మనుషులకు వ్యతిరేకంగా చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు, వాటి మనం లోబడి జీవించినట్లయితే ఆయనకు దాహం అవుతుంది. ఆ దాహం తీర్చలేదు. ఎప్పుడు తీర్చగలము అంటే ఆయన చెప్పిన ప్రకారం జీవించినట్టు. క్షమ, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిగి జీవిస్తూ మనల్ని మనం పరిశుద్ధులు చేస్తున్నప్పుడు, పాప నుండి వైదొలగి పుణ్యవార్గంలో జీవించినప్పుడు, మంచి క్రైస్తవులు జీవించినప్పుడు, అప్పుడు ఆయన దప్పిక తీర్చినట్టు. అప్పుడు ఆయన అంటాడు, నీవు నిజంగా నా దప్పిక తీర్చావు అని అంటాడు. అంతవరకు ఆయన మాత్రం నాకు దాహమవుతూనే ఉన్నది అని అంటాడు. ఇది ఆ వ్యాఖ్యలో ఉన్నటువంటి పరమాత్మ. నాకు దాహం అవుతున్నది. ఆయన దాహాన్ని తీర్చాలంటే
నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పినట్టు చేయగలగాలి, ఆయన మార్గంలో ప్రయాణించాలి, ఆయన బోధించిన సత్యాలను ఆచరించగలగాలి. ఆయన దేనికి మరణించాడో, ఏ పరమాత్మతో ఆయన తన శరీరాన్ని త్యాగం చేశాడో, అవమానకరమైన మరణాన్ని తన మీద ఆపాదించుకున్నాడు, అది అర్థం చేసుకున్నప్పుడు, అలా జీవించగలిగినప్పుడు, ఆయన బోధన ప్రకారం జీవించగలిగినప్పుడు నిజంగా ఆయన దప్పికను తీర్చిన వారముగా, ఆయన దప్పికను తీర్చడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఆయన సెలవు మీద చూసినప్పుడల్లా ఆయన ఇదే మాట్లాడుకుంటాడు, నాకు దాహమవుతున్నది, నా దప్పికను నీవు తీర్చగలవా? ఇది ఆయన ప్రశ్న. మన సమాధానం ఏమిటి?